ఎవరికైనా అర్థమైపోతుంది. సో, ఇంత మంచి టెక్నికల్ వాల్యూస్‌తో అన్నిటికి మించి ఒక అద్భుతమైన ఎమోషన్‌తో కూడిన కథతోటి 'గత వైభవం' సినిమా మన ముందుకొస్తోంది. అండ్ ఈసారి తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించడానికి, పలకరించడానికి 'దుష్యంత్' లాంటి ఒక అద్భుతమైన యాక్టర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చేస్తున్నారనమాట. అండ్ ఇక ఆషికా రంగనాథ్ గురించి పరిచయం అవసరమా చెప్పండి? 'నా సామి రంగా' సినిమాలో నా సామి రంగా ఏం చేసింది అనిపించేసుకుంది ఆల్రెడీ వరాలుగా. మమ్మల్ని అందరినీ చాలా సర్ప్రైజ్ చేశారు అని చెప్పాలి. సో, అటువంటి ఆషిక మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకి ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అండ్ ఈ టీమ్‌ని విష్ చేయడానికి విచ్చేసిన నాగ్ సార్‌కి మరొక్కసారి హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 14th కోసం మేము ఆల్రెడీ శివ కోసం ఎదురు చూస్తున్న టైంలో మీరు 'గత వైభవం'ని కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక్కసారి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నాగ్ సార్. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 14 ఫర్ మెనీ రీజన్స్. సో ఎస్, మరి ఈరోజు ఈ అద్భుతమైన కాంబినేషన్ని వేదిక పైన మరికొద్దిసేపట్లో చూసేద్దాం. బట్ బిఫోర్ దట్ 'గత వైభవం' సినిమాకి సంబంధించిన టీజర్తో ఈవెంట్స్ని స్టార్ట్ చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? నువ్వు ఏ జన్మలో పుట్టినను నీకు గాంధర్వ సంగమం కలగదు. ఇది అనామదేవుని శాపం. జన్మములే చాలవే తలనే మార్చగా వెలుగింకా రాదులే విసినంత చీల్చగా తులసి ఎక్కడున్నా ఎస్, మనం యాక్చువల్గా రీఇన్కార్నేషన్ జన్మల ప్రేమని మనం చాలాసార్లు చూసాం. ఇన్ఫ్యాక్ట్ మూగ మనసుల నుంచి వస్తుంది జన్మల ప్రేమ అని అంటే. సో అంత అద్భుతమైన కాన్సెప్ట్ని ఈసారి ఇంకొంచెం దాని ఇంటెన్సిటీ పెంచి పోర్చుగీస్ కాలం నుంచి నాగ్ సార్, అక్కడి నుంచి మన సాగర మథనం దగ్గర నుంచి, తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ ఎరా దగ్గర నుంచి ఇప్పుడు మోడర్న్ ఎరా వరకు ఇన్ని జన్మల తర్వాత వాళ్ళ శాపం విముక్తి కలిగిందా లేదా, ఎలా కలగబోతోంది, ఇదంతా కూడా చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఎట్ ద సేమ్ టైం ఒక ఎపిక్ డ్రామాగా మన ముందుకు తీసుకొస్తున్నారనమాట స్పెక్టాక్యులర్ విజువల్స్ తోటి. సో ఈ సినిమా ట్రైలర్ కూడా ఆల్రెడీ చాలా మందిని ఇంప్రెస్ చేసింది. అయితే ట్రైలర్ చూసే ముందు జుడా శాండీ గారు ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ 'వర్ణమాల' పాట కూడా చాలా మందికి నచ్చింది కాబట్టి ఒక్కసారి ఆ పాటను కూడా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ 'వర్ణమాల' ప్లీజ్?